బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న బాలయ్య మరోసారి అంచనాలను అందుకుంటాడా? వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ మరోసారి అందరినీ మెప్పించాడో లేదో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే ఒక చిన్న పాపను కాపాడే బాధ్యత తీసుకుంటాడు హీరో. ఈ క్రమంలో తన భార్యతో కలిసి ఇరిగేషన్ ఇంజనీర్స్ గా మధ్యప్రదేశ్ రాజస్థాన్ బార్డర్ లో పనిచేస్తారు. అక్కడ విలన్స్ బ్యాచ్ ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటారు. వీళ్లను హీరో ఎలా ఎదిరించాడు, ఆ పాపకి హీరోకి ఉన్న లింక్ ఏంటి, తర్వాత కథ ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అఖండ ముందు వరకు బాలయ్య సినిమాల సెలక్షన్ ఒకలా ఉండేది. అఖండ సినిమా తర్వాత కంప్లీట్ గా సెలక్షన్ మారిపోయింది. సినిమాలో కంటెంట్ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్న బాలయ్య ఒక్క వీరసింహారెడ్డి లాంటి యావరేజ్ కంటెంట్ ఉన్న మూవీ తప్పితే మిగిలిన 2 సినిమాల కథల పరంగా ఫుల్ మార్కులు కొట్టేస్తాడు. ఇక ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా విషయంలో కూడా తన సెలక్షన్ అదుర్స్ అనే చెప్పాలి. కథ పాయింట్ మరి బలంగా ఏమీ లేకపోయినా కానీ ఎక్కడ ఎలాంటి సీన్స్ పడాలి, ఎంత క్వాలిటీగా సినిమా ఉండాలి లాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు బాలయ్య. దాని ఫలితం కథ అంత బలంగా లేకపోయినా కూడా చాలా వరకు బోర్ ఫీల్ అవ్వకుండా ఎక్సలెంట్ క్వాలిటీతో సీన్స్ తో నిండిపోయిన డాకు మహారాజ్ చివరి అరగంట కొంచెం ఫ్లాట్ గా క్లాస్ టచ్ తో మెప్పించిన మిగిలిన సినిమా మొత్తం కూడా ఒక హై ఇస్తూ సీన్ బై సీన్ ఎక్కడా డ్రాగ్ లేకుండా ఒక ఫ్లో లో వెళ్లిపోతుంది. మరోసారి బాలయ్య తన డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో దుమ్ము దులిపేశాడు. ఈసారి స్టైలిష్ యాక్షన్ సీన్స్ తో పాటు ఫ్యాన్స్ కి పూనకాలు ఓ రేంజ్ లో తెప్పించాడు. ఇక బాలయ్యకి తోడుగా తమన్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్స్ లో మ్రోత మోగిపోయిందనే చెప్పాలి. ఇంటర్వెల్ ఎపిసోడ్ కి నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ చూపించారు. తర్వాత హీరో ఎలివేషన్ సీన్స్ అన్ని కూడా ఓ రేంజ్ లో వచ్చాయి. ఇక హీరోయిన్స్ పర్వాలేదు అనిపించగా చిన్న పాప కూడా బాగా మెప్పించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే స్టార్టింగ్ కొంచెం టైం తీసుకున్న తర్వాత సెకండ్ హాఫ్ సగానికి పైగా వచ్చే టైం వరకు ఒక ఫ్లో లో అలా వెళ్లిపోతుంది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉందని చెప్పాలి. విజువల్స్ అలాగే క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్స్ అనిపించే విధంగా ఉండగా డైరెక్టర్ బాబీ హీరోను ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేసి దుమ్ము లేపాడనే చెప్పాలి. కథ ఇంకొంచెం బలంగా రాసుకొని ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ బెటర్ గా ప్రజెంట్ చేసి ఉంటే సినిమా మరో లెవెల్లో ఉండేది. అయినా కూడా ఓవరాల్ గా బాలయ్య రీసెంట్ మూవీస్ అఖండ, భగవంత్ కేసరి సినిమాల రేంజ్ కు చేరువయ్యే రేంజ్ కథ ఉందని చెప్పవచ్చు డాకు మహారాజులో. మొత్తం మీద సినిమాలో బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్, తమన్ మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ ఎపిసోడ్లు మేజర్ హైలైట్స్ గా నిలుస్తాయి. ఇక కథ ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉండటం, చివరి అరగంట ఫ్లాట్ గా మారడం, అక్కడక్కడ స్క్రీన్ ప్లే కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలగడం లాంటివి మేజర్ డ్రాబ్యాక్స్. అయినా కూడా బాలయ్య నుండి ఫ్యాన్స్ కోరుకునే సీన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ తో నిండిపోయిన సినిమా ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.